థర్డ్ ఏంటంటేనండి మనము సిగ్మాయిడోస్కోపీ అంటారు. సిగ్మాయిడోస్కోపీ అంటే 9 to 12 ఇంచెస్ మిషన్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా లోపల నుంచి పెట్టేస్తాము, పెట్టి అంత వీడియోలో కనపడుతూ ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అన్ని ఫోటోలు అది కనపడతాయి, మనకి వచ్చేస్తాయి సిగ్మాయిడోస్కోపీ. లాస్ట్లో కొలోనోస్కోపీ అంటామండి. కొలోనోస్కోపీ ఏంటంటే అరౌండ్ 45 to 50 years బ్లీడింగ్ ఎక్కువ వచ్చింది, అదర్ సిమ్టమ్స్ పెయిన్తో కడుపు వచ్చింది, మోషన్ వచ్చాక బ్లడ్ వచ్చింది, ఇలా ఉంటే ఈ పై దాకా వెళ్ళిపోతుంది, ఇక్కడి నుంచి వచ్చి ఇలాగొచ్చి ఇలా ఇట్ విల్ గో అరౌండ్ 2 to 3 feet ఇలియోసికల్ జంక్షన్ దాకా వెళ్ళిపోతుంది. కోలాన్లో ఏమైనా అల్సర్స్ ఉన్నాయా, ట్యూబర్క్లోసిస్ ఉన్నాయా, సాలిటరీ రెక్టల్ అల్సర్ ఏమైనా ఉందా, పాలిప్స్ ఉన్నాయా, క్యాన్సర్ ఉందా, ఏమున్నా కూడా మనకి కనపడిపోతాయి. ఓకే, సో కోలోనోస్కోపీ చేస్తాం. అల్ట్రాసౌండ్ స్కాను, సిటీ స్కాను, కాంట్రాస్ట్, సిటీ స్కాన్ విత్ కాంట్రాస్ట్, ఇవన్నీ అదర్ మొడాలిటీస్ టు మెయింటైన్. మోస్ట్ కామన్లీ వీడియో ప్రాక్టోస్కోపీ, డిజిటల్ ఎగ్జామినేషన్ తెలిసిపోతుంది. కొలోనోస్కోపీలో చాలా వరకు రోగాలన్నీ తెలిసిపోతాయి. ఇందులో దొరకని ఏమైనా ఉంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐలో మనకి తెలిసిపోతాయి. ఇప్పుడు ఇందాక మనం చెప్పిన రీజన్స్ అన్నీ. నెక్స్ట్ మన మైండ్లో ఏమొస్తుంది అంటారంటే ఇవన్నీ ఉన్నాయి, రోగం తెలిసింది, మనకి ఏం చేయాలి, వాట్ టు డూ. డాక్టర్స్ గివ్ యూ ప్లాన్, కానీ మనకి ఇమీడియట్గా ఫిషర్ అండ్ యానో ఉందంటే కొంచెం ఆయింట్మెంట్ ఇస్తాం, లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్, సిట్స్ బాత్ తీసుకుంటాం, హై ఫైబర్ ఫుడ్ తీసుకోమని చెప్తాము, మసాలా కారం ఎక్కువ తినద్దని చెప్తాము, యాంటీ పెయిన్ కిల్లర్స్ ఇస్తాము, అని ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీ ఇన్ఫెక్టివ్ మెడిసిన్స్ ఇస్తాం, ఆయింట్మెంట్ లోకల్గా జైలకైన్ అవి ఆయింట్మెంట్స్ రాసిస్తాం మనం. అప్పుడు ఏంటవుతుందంటే మనకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. పైల్స్ కానీ స్టేజ్ 1, స్టేజ్ 2 ఉందనుకోండి క్లాసిఫికేషన్లో, వీ కెన్ గివ్ మెడిసిన్స్ అండ్ దెన్ ఇట్ కెన్ కమ్ డౌన్, కొంతవరకు కంట్రోల్ వస్తుంది, కొంతవరకు ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ బ్లీడింగ్ కాజెస్ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే, బ్లీడింగ్ డయాథసిస్ లాగా ఏమైనా ఉందంటే, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయంటే, వాటి మెడికల్ కాజెస్ ఉన్నాయంటే వాటిని కరెక్ట్ చేసామంటే మనకి అయిపోతుంది. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్. కొన్ని ఇప్పుడు పైల్స్ అని కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, 3rd, 4th స్టేజ్ ఉంటే పైల్స్ కోసం లేజర్ ఉంది, ఇన్ఫ్రారెడ్ కోఆగులేటర్ ఉంది, మన దగ్గర స్టేప్లర్లు ఉన్నాయి, బైక్ ల్యాంప్, హార్మోనిక్, ఇవన్నీ ఉన్నాయి, మనం అన్నీ చేస్తున్నాం ఇందులో. అయితే నెక్స్ట్ ఏంటి అంటే ఫిషర్ ఉంది అంటే కూడా దానికి కోఆగులేట్ చేసేస్తాం బేస్ని, అండ్ దాని తర్వాత మనం ఇవి ఫిషర్ కోసం లేజర్ చేస్తాము ఒకటి. నెంబర్ 2 అంటే డైలటేషన్ చేస్తాం, లాటరల్ స్ఫింక్టరోటమీ చేస్తాం ఇవి. అండ్ క్యాన్సర్, ట్యూబర్క్లోసిస్ అవి ఉన్నాయంటే దాని ప్రకారంగా దానికి మేజర్ సర్జరీస్, డాక్టర్ ఉంటారు, స్పెషలిస్ట్ ఉంటారు, ఆంకాలజిస్ట్ ఉంటారు, అందరూ ఉంటారు, వాళ్ళందరూ చేస్తారు దానికి. దీస్ ఆర్ ద డిఫరెంట్ మొడాలిటీస్. ద గోల్డెన్ రూల్, వెన్ ఇన్ డౌట్ ఇన్వెస్టిగేట్. మనకి డౌట్ ఉందంటే గో టు ఏ డాక్టర్ అండ్ గెట్ ద ఇన్వెస్టిగేషన్ డన్, డోంట్ హెసిటేట్. మెడికల్ ట్రీట్మెంట్ ఉంది, మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకటే చెప్తానండి, క్యాన్సర్స్, కోలోనిక్ క్యాన్సర్స్ ఇండియాలో, ఫారిన్, యూరోప్ కన్నా, అమెరికా కన్నా చాలా 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 తక్కువ మనకి. నెంబర్ 1. నెంబర్ 2 పైల్స్. మనకి భయం ఏముంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఆపరేషన్ అంటారే అని మీకు భయం ఉంటుంది. అలా లేదు, 70% ఆఫ్ ద టైమ్స్ యూ డోంట్ రిక్వైర్ ఎనీ ఆపరేషన్. మన మందులు ఇవి అవి ఇచ్చే చేస్తాం. 3rd స్టేజ్, 4th స్టేజ్ వచ్చిందంటే ఆపరేషన్ చేస్తాం. యూ మస్ట్ బీ హ్యాపీ దట్ యూ హ్యావ్ ఏ నాన్ ఇన్వేజివ్ డే కేర్ సర్జరీ. సర్జరీ పైల్స్ కోసం వస్తేనండి లేజర్ ట్రీట్మెంట్ చేసి మనం, మోస్ట్ ఇంపార్టెంట్ డే కేర్ సర్జరీ 6 to 12 hours ఇంటికి వెళ్ళిపోతారు. 12 to 24 hours మ్యాక్సిమం, అంతకన్నా ఉండరు. ఫిషరు, ఫిస్టులాకి పోతే వీడియో అసిస్టెడ్ యానల్ ఫిస్టులా ట్రీట్మెంట్. ఐఎమ్ వన్ ఆఫ్ ద లీడింగ్ డాక్టర్ అండ్ దిస్ ప్రాక్టాలజిస్ట్ ఇన్ దిస్ ఫీల్డ్. అవర్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ and they are all affordable nowadays, and it is available near your doorstep in Hyderabad, and we offer the best services. I only hope you don't need them. Bye, thank you, namaskar.